చెప్పేటప్పుడు చెప్పారు ఏమని, ఎంపీటీసీలు లేదంటే సర్పంచులు వాళ్ళ మొగుళ్ళు కూర్చుంటారని. కానీ మన సర్పంచ్ అట్లా కాదు, లోపలికి వెళ్ళిందంటే ఉండే వాళ్ళందరికీ భయం, ఏం తీసుకొని వస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏమిటికి సమాధానం చెప్పాలో అని భయపెడతా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. హైదరాబాద్లో కూడా చాలా కాలం పనిచేసింది. కాబట్టి మనం హైదరాబాద్గా ఇక్కడ వచ్చినటువంటి మహిళా అన్ని సంఘాలు రావచ్చు, కానీ మహిళా సంఘాలు చేసింది అనేటువంటి దాంతో ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన సన్మానం, మామూలుగా అయితే సన్మానాలకు మనం వ్యతిరేకం, కానీ మన పనిని మనం గుర్తించుకుంటే కొంచెం హుషారుగా ఉంటుంది కదా. కాబట్టి మనం అభినందిస్తూ ఈ కార్యక్రమం చేద్దాము. అందరూ మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, పోరాడదాం హింసలేని సమాజం కోసం, పోరాడదాం హింసలేని సమాజం కోసం, వర్ధిల్లాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. లోకల్ కూడా చేయాలనేసి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా గతంలో ఉన్న ఒక ఫస్ట్ ఆమె అంగన్వాడీలో పనిచేస్తూ ఉండి మన తిరుపతి జిల్లాకు వచ్చి సిపిఎం పార్టీలో పనిచేస్తా, అదేవిధంగా రైతు సంఘంలో కూడా పనిచేస్తా ఉంది అక్క. ఒకే మహిళ రైతు సంఘంలో కూడా మనకుండే మహిళ. ఆ మహిళ ఎన్ని రాత్రుల్లో కానీ పొగులైనా కూడా ఎక్కడైనా కూడా ఏ సమస్య అయినా కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ అక్కడే ఉండి నిద్ర చేసి అక్కడే ఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలు చూసుకొని మళ్ళీ చేసే ఆ అక్క కూడా, హేమలత అక్క కూడా మీ మహిళా సంఘం తరఫున ఈరోజు సన్మానం చేయాలనేసి నిర్ణయించుకున్నాము. ఆ అక్క కూడా చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు వచ్చి దీనికి మాత్రం హేమలత దానికి మాత్రము ఇప్పుడున్న రేణుగుంట మండల కమిటీ ఉండేవాళ్ళు, అదేవిధంగా రైతు సంఘం వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతాను. ఒక్కొక్కరు బాని కొద్దిగా లేనా ఒక్క నిమిషం. ఊరికి వస్తే వాళ్ళు రండి. థ్యాంక్ యూ. అదే మంచిగా కట్ చేసి అదేవిధంగా రైతు సంఘం నాయకులకు, సిఐటి నాయకులకు, జన విజ్ఞాన వేదిక చెప్పింది.